హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇప్పుడు స్టార్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి విడిపోతున్నారు అంటే దాని తర్వాత వచ్చే చాలా న్యూస్లు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రాపర్టీస్ మీద ఎక్కువ వస్తుంటాయి. ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళు అడిగారు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ అంతా వీళ్ళు తీసేసుకొని మోసం చేసి చేసి డైవర్స్ చేశారని. మీ ఇద్దరి విషయంలో అసలు ప్రాపర్టీ అనేది రాలేదు సార్. అది మ్యూచువలీ అగ్రీడ్. వాట్ ఎవర్ సి పెద్ద లాస్ ఏంటంటే మేము ఇద్దరిని సెపరేట్ అవ్వదా పెద్ద లాస్ అంతే. దీనిలో ప్రాపర్టీ ఏమొచ్చింది? సో నేను తలస్తే నెక్స్ట్ ఇయర్ నేను వచ్చి ఐ కెన్ ఎర్న్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆఫ్టర్ ద డైవర్స్ ఐ వాస్ హ్యావింగ్ వన్ బిగ్ బంగ్లా ఇన్ ఆళ్వార్ తిరునగర్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ హౌస్. నేను చెప్తాను కదా నాతో సెన్సిటివిటీ దా నాతో ప్రాబ్లమ్ అనేసి ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్. ఐ సోల్డ్ ఇట్ ఆఫ్టర్ 21 years. Till 21 years I didn't buy another house. I am not able to buy. Okay. I am staying in a rented house only. Enduku? Whatever I earn, I put it in cinema. I produce films. Again I earn. Again I put it in cinema. Okay. I am the producer and I am the director. No. So ఇప్పుడు మీకు సొంత ఇల్లు కూడా లేదా? ఇప్పుడే ఆల్మోస్ట్ ఈ నెలనే ఏదో పెట్టుకుంటాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాకి అప్పుడు నేను ఫీల్ చేస్తుంటే ఈ నార్మల్ ఎమోషన్ కి నేను ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండకూడదు. ఆ బంగ్లాని సెల్ చేసి ఉండకూడదు. యూజువల్ గానే మనం చెప్తారు ఒక ఫస్ట్ తీసిన ఇల్లుని ఫస్ట్ తీసిన కార్ని అమ్మిడకూడదు అనేసి. అది ఒక బ్యూటిఫుల్ సెంటిమెంట్ అనేసి నేను ఆ సెంటిమెంట్ లోనే ఇది వద్దని తెలిసి నేను ఈ ఇల్లే వద్దు మనకు. బికాస్ ఒకటిగా ఉన్న ఒక ఇల్లు ఆ ఇంట్లో నాకుంటే కష్టంగా ఉండేది. దానివల్ల నేను వచ్చేస్తుంది బయట. దానికి ఉత్తరం ఒక ఇల్లు తీసేది అంత పెద్ద కష్టంగా ఉండేది నాకు. సో ఎందుకు చెప్తా అంటే దానివల్ల ప్రాపర్టీ అనేది ఒక పెద్ద విషయమే లేదు. సో ప్రాపర్టీస్ మీద మీకు పెద్ద అట్ట కాదు, ఆశ కూడా లేదు. అట్ట కాదు, నా అంత ఎర్న్ చేయలేదు. సి వాట్ ఎవర్ ఐ ఎర్న్ ఐ లూస్ ఇన్ వన్ మోర్ ఫిల్మ్. లైక్ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. బట్ లైఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని మనం ఎట్లా చేస్తాం లేదా ఇంట్రెస్టింగ్ విషయం. అవును. బట్ ఏం ఎర్న్ చేయలేదని చెప్తున్నారు. మీరు ఒక ట్రస్ట్ నడుపుతున్నారు కదా సార్. పార్థిబన్ మణిదినేయమంటారు ఒక ట్రస్ట్. అదే నా సంపాదనలో ఒక 50% ఆ ట్రస్ట్, 50% సినిమా. ఓకే. సో అంటే ఎలాంటి కార్యక్రమాలు లైక్ టిల్ డెత్ అందరూ ఉసురుతోనే ఉంటారు. బట్ ఎంత వాళ్ళు బ్యూటిఫుల్ గా లివ్ చేస్తారు ఆ లైఫ్ ని, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు వచ్చి మార్కెట్ లేదని నేను డిసైడ్ చేసేసి పెట్టింది. ఇప్పుడు నాకు ఎవరు రాలేదు, నాతో ఉన్న డబ్బుని మట్టుమే భద్రంగా కొండుపోయి ఎక్కనో తావులో పెట్టేసి ఇంట్రెస్ట్ వదిలేసి ఇంట్రెస్ట్ కూడిచి నాకు ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది హ్యాపీగా ఉండవచ్చు కదా. నాతో ఉన్న మార్కెట్ ని నేనే క్రియేట్ చేస్తాను, నేనే పిక్చర్ తీస్తాను, నేనే నాతో మార్కెట్ ని క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ సినిమా. సినిమాలో ఎప్పుడే మీరు సక్సెస్ లో ఉన్నప్పుడుదా మీ వెనక 10 మనుషులు ఉంటారు. మీరు ఒక ఫెయిలియర్ ఇస్తే ఎవరు రారు. సో అప్పుడు నాతో సక్సెస్ నాతో ఫెయిలియర్ అన్ని నేను దా డిసైడ్ చేయాలి. ఇప్పుడు నా డబ్బు మట్టు పెట్టుంటే అది నాతో సక్సెస్ లేదు అంటే నాకు లైఫ్ లో భయం అర్థం. డబ్బు మట్టు పెట్టుకుని ఏం చేస్తాం? సో బట్ మీరు తమిళనాడు వెరీ సింపుల్ లైఫ్ నేను లీడ్ చేసేది, వెరీ వెరీ సింపుల్ లైఫ్. సో దానివల్ల ఎక్స్పెన్సివ్ ఏది ఉండదు. లేదు. ఏం కార్ వాడతారు? ఎక్స్పెన్సివ్. ఏం కార్ వాడతారు? నా ఇంట్లో నిండే ఎక్స్పెన్సివ్ గా ఉంటే నేదా నేను ఇప్పుడే లాస్ట్ ఇయర్ బెంచ్ తిక్కున్నాను. దానికి ముందంతా క్రెట్టా అలాంటి నార్మల్ కార్స్. ఓకే సార్, తెలుగులో మా వాళ్ళు చూసే వాళ్ళందరూ షాక్ అవుతారు సార్ మీ మాటలన్నీ. ఏంది పార్థిబన్ గారి ఇంటర్వ్యూ అయినా ఇది, లేకపోతే సో అంత సింపుల్ లివింగ్ అన్నమాట, హడావుడి ఉండదు. అది నా డాటర్ కనే అదే చెప్తాను. కీర్తన కూడా అదే మరి, రాఖీ కూడా అదే మరి. వాళ్ళకంతా చెప్తాను సింపుల్ గా లైఫ్ ని లీడ్ చేసినారంటే నిండా ఎక్స్పెక్టేషన్ ఉండదు లైఫ్ లో. ఈ ఎక్స్పెక్టేషన్ ఇంతో మనీ ఎర్న్ చేయాలంటే అప్పుడుదా నిండా ప్రాబ్లమ్స్ వస్తుంది.